చీరాల నియోజకవర్గంలో టీడీపీ జనసేనల మధ్య అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. జనసేన నాయకులు ఆమంచి స్వాములు వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తవ్వకాలు జరిపిన ప్రదేశాన్ని సందర్శించి పగలు రాత్రి తేడా లేకుండా కొందరు ఇసుక మాఫియాను యథేచ్ఛగా సాగిస్తున్నారని, మైనింగ్ అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుకను తీసుకొచ్చినప్పటికీ స్థానిక ఎమ్మెల్యే అనుచరులు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆదేశాలను పక్కన పెట్టి తమ సంపాదనే ధ్యేయంగా ప్రభుత్వ భూముల్లో, ఫారెస్ట్ భూముల్లో రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారు అన్నారు. మరోపక్క సొంత భూమిలో ఇసుకను తరలిస్తున్న వారి ట్రాక్టర్లు మాత్రం పోలీసులు ఆపి వేధిస్తున్నారని, సామాన్యులు తమ గృహ అవసరాల కోసం ఒక ట్రక్కు ఇసుక కూడా తెచ్చుకోలేకపోతున్నారని, ఇసుక మాఫియా రాత్రి పగలు కూడా టిప్పర్లలో అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ తమ జేబులు నింపుకుంటున్నారని, అటువంటి వారిని వదిలి సొంత భూముల్లో ఇసుక తోలుకుంటున్న వారిపై అధికారులు దాడులు చేయటాన్ని ఆయన తప్పుబట్టారు. ఇప్పటికైనా రెవెన్యూ, మైనింగ్ అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టి తగిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే సమస్యపై జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి సమస్యను వివరిస్తాను అన్నారు.